నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా. ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు, లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నేను లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం,